So myself Sadgurunath Kudligi. I hope you have seen my earlier videos in YouTube. Okay. So to introduce myself, నాకు 13 years of experience in the corporate field లో as a project manager. And apart from that, I am a founder of Team Sambhava NGO, where we work towards education and mental health of the students. ఈ కంప్లీట్ సిరీస్ మేము గ్రో హ్యాప్తో కొలాబరేట్ చేస్తున్నాము. కైండ్ ఆఫ్ లైక్ కంప్లీట్ లైఫ్ స్కిల్స్ మేము కంటిన్యూస్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాం అనమాట గోయింగ్ ఫార్వర్డ్. సో టు స్టార్ట్ విత్ గోల్ సెట్టింగ్, ఇంకో 2026 రెడీగా ఉంది రావడానికి. సో టు స్టార్ట్ విత్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ గోల్ సెట్టింగ్ వీక్. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ a brief intro about me. 1 minute. Yeah. So now coming to this complete session will be interactive. Okay. సో మీరు ఈ ఇయర్ 2025లో ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఎంతవరకు అచీవ్ చేసుకుంటున్నారు? ఏమైనా మిస్ అయ్యాయా? జస్ట్ కామెంట్స్లో షేర్ చేయండి. హలో. అరే, నేను ముందే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఓకే, నా మాట వినిపిస్తుందా లేదా, నా వాయిస్ కనిపిస్తుందా, నా ఫేస్ కనిపిస్తుందా లేదా అని చెప్పేసి జస్ట్ రెస్పాండ్ అవ్వండి కామెంట్స్లో. సో మీరు 2025లో ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా? పెట్టుకుంటే 2025లో ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా? పెట్టుకుంటే అన్నీ సక్సెస్ అయినారా, లేదంటే ఏమైనా మిస్ అయ్యారా? ఐ నీడ్ ఇన్ కామెంట్స్. హలో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సో ఈ కంప్లీట్ సెషన్ కూడా ఇంటరాక్టివ్గానే ఉంటుంది. ఓకే, ఓ 10 minutes లేట్ అయినా పర్లేదు, బట్ బెటర్ లైక్ వీ కెన్ ఇంటరాక్ట్. యా, గ్రేట్. సో నేను అడుగుతున్నది 2026 కాదు, 2026 ఎనీవేస్ యూ గైస్ విల్ బి ప్లానింగ్ విత్ మీ. ఓకే, ఈ సెషన్లో మనం కూర్చొని అట్లీస్ట్ 1 goal మనం క్లియర్గా రాసుకుందాము. 2025లో ఏమైనా గోల్స్ పెట్టుకొని మిస్ అయ్యారా? సో నేను డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వర్కౌట్ అవ్వలే. వాట్ అబౌట్ యూ? అపార్ట్ ఫ్రమ్ ఫిజా బాను షేక్ ఇంకా ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? సి, ఈ 30 minutes ఫర్ షూర్. ఓకే, దాంట్లో డౌటే లేదు, మీకు పక్కా యూజ్ అవుతుంది నెక్స్ట్ 2026 గోల్ సెట్టింగ్లో. ఓకే, ఐ అష్యూర్ యూ దట్. సో బట్ ఐ నీడ్ యువర్ కామెంట్స్.
గ్రేట్. ఫైన్. సో, థ్యాంక్ యూ హఫీజా బాను. ఇంకా మిగతా వాళ్ళు? నేను కాలేజ్‌లో హై మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్నా సార్, మిస్ అయ్యాను. ఓకే. గ్రేట్. సరే. సో, ఆహ్, ఇలా ప్రతి ఇయర్ మామూలుగా నేనైతే ఎవ్రీ ఇయర్ ఏదో రిజల్యూషన్‌తో స్టార్ట్ చేస్తాను. బట్ మోస్ట్‌లీ జనవరి, ఫిబ్రవరి కల్లా అది వైప్ ఔట్ అయిపోతది. అంటే మనం సీరియస్‌నెస్ పెట్టము. మైట్ బి మనం సీరియస్‌నెస్ పెట్టినా కూడా సమ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వల్ల మనం ముందుకు పోలేము. సో, అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఇంకా మీరు కామెంట్స్ పెడుతూ ఉండండి. ఓకే. సో దట్ నేను ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటది. ఫైన్. మనకిప్పుడు గ్రిప్ వచ్చేసింది. టెన్షన్ లేదు ఇంకా. సెషన్ బానే ఎళ్తది. ఓకే. సో, యాహ్! వాట్ ఆర్ గోల్స్? ఎనీ ఐడియా? హ్మ్. గోల్ అంటే ఏంటి? సరే పోనీ గోల్, ఎయిమ్, హ్యాబిట్ ఇట్లా చాలా పదాలు వింటా ఉంటాం కదా! ఏమన్నా కోరిలేషన్ తెలుసా మీకు? ఓకే. ఫైన్. సో, ఒక 30 సెకండ్స్ ఈ స్క్రీన్ మీద ఉండేది చదవండి. ఎ గోల్ ఈజ్ ఎ క్లియర్ డిఫైన్డ్ టార్గెట్ ఆర్ డిజైర్డ్ అవుట్‌కమ్ దట్ గివ్స్ యువర్ ఎఫర్ట్స్ పర్పస్ అండ్ డైరెక్షన్. ఇట్ ట్రాన్స్‌ఫార్మ్స్ వేగ్ విషెస్ ఇంటూ కాంక్రీట్ ప్లాన్స్. ఓకే. సో, ఆహ్, ఏమర్థమవుతుంది గోల్ అంటే? సో, గోల్ అంటే ఆ డెఫినిషన్ ప్రకారము సో, దానికొక టైమ్‌లైన్ ఉండాలి. ఒక పర్ఫెక్ట్ విష్ ఉండాలి. కాంక్రీట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటి అంటే వెరీ వేగ్ విష్. ఓకే. లేదు అలా కాదు. నేను ఈ స్పెసిఫిక్ జనవరి మంత్‌లో 2 కేజెస్ తగ్గుదాం అనుకుంటున్నాను. ఇది గోల్. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఆహ్, దీంతో కోరిలేట్ చేసుకుంటే సో, నా గోల్ ఎ గోల్ ఈజ్ ఎ క్లియర్ డిఫైన్డ్ టార్గెట్ ఆర్ డిజైర్డ్ అవుట్‌కమ్. సో, నా గోల్ క్లియర్‌గా ఉందా? టార్గెట్ ఏంటి? 2 కేజెస్ నేను తగ్గాలి జనవరిలో. ఓకే. దట్ గివ్స్ యువర్ ఎఫర్ట్స్, పర్పస్ అండ్ డైరెక్షన్. సో, నా గోల్ చాలా క్లియర్‌గా ఉంది. 2 కేజెస్ మాత్రమే తగ్గుతాను. ఓకేనా? సో, ముందేంటి? నేను డైటింగ్ చేయాలి, నేను హెల్తీగా ఉండాలి అనేవి వేగ్ విషెస్. ఓకే. చాలా హై లెవెల్ విషెస్. దాంట్లో చాలా స్పెసిఫిక్ ఏమంటారు? ఆహ్, ఆ స్పెసిఫిక్ థింగ్ లేదు. ఓకేనా? బట్ ఇక్కడికొచ్చేసరికి ఒక 2 కేజెస్ నేను తగ్గాలి అని చెప్పేసి నేను చాలా క్లియర్‌గా అది కూడా టైమ్‌లైన్ కూడా డిఫైన్ చేశాను. జనవరిలోనే తగ్గాలి అని చెప్పి. సో, వేగ్ విషెస్‌ని కాంక్రీట్ ప్లాన్స్‌గా మనం డిఫైన్ చేస్తున్నాం. ఇది గోల్. ఓకే. సో, మీలో ఎంతమంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకున్నారు ఈ ఇయర్? కామెంట్స్ రావట్లేదు. నాకు కామెంట్స్ వస్తా ఉంటే నాకు ఐడియా ఉంటది. మీరు వింటున్నారా లేదా అని గూడా. సో, ఎంతమంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకున్నారు 2026? అండ్ వన్ మోర్ థింగ్ మీ దగ్గర బుక్కు, పెన్ను, పేపర్ అన్నీ రెడీగా ఉన్నాయి గదా! సో, బికాజ్ వి ఆర్ గోయింగ్ టు డూ వన్ లైవ్ యాక్టివిటీ. సరేనా? ఓకే. సో, గోల్ అంటే ఏంటో మీకు అర్థమైంది ఇప్పుడు. ఓకే. సో, మన గోల్ ఏం చేస్తుంది అంటే ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఓకేనా? టైమ్ వేస్ట్ అవ్వకుండా. సరే. అసలు మనకు గోల్స్ ఎందుకు? ఓకే. ఒకవేళ గోల్ లేదు అంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 కేజెస్ తగ్గాలి ఈ కాన్సెప్టే లేదు. ఓకే. సో, నేనేం చేస్తా ఉంటాను తింటూనే ఉంటాను హాయిగా. ఓకే. వెయిట్ పెరుగుతా ఉంటది. కొలెస్ట్రాల్ పెరుగుతా ఉంటది. మీన్‌వైల్ ఇట్ రిలేట్స్ టు సమ్ స్ట్రెస్. ఓకే. సో, మనకొక పర్పస్ ఉండదు. ఓకేనా? సో, ఇంకొకటి ఇలా గోల్స్ మనము ఆల్మోస్ట్ 5 కేటగరీస్‌లో పెడతాము. ఓకేనా? ఒకటి హెల్త్. కెరీర్.
సోషల్, ఫినాన్షియల్ అండ్ అదర్స్. ఓకే, ఫైన్. సో ఒకవేళ మనకు గోల్స్ లేవు అంటే మనకు పెద్దగా ఫోకస్ ఉండదు, టైమ్ లైన్స్ ఉండవు బేసిక్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ డైటింగ్ చేద్దాం అనుకున్నాను, టైం లైన్ లేదు. ఓకేనా, సో నాకేంటి అంటే నా మైండ్కి వెన్ ఎవర్ మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మీ మైండ్కి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అంటే అది ఎప్పుడూ వేగ్గా ఉండకూడదు. అంటే హై లెవెల్లో చెప్పకూడదు, నేను హ్యాపీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, నేను ఇలా ఉండాలి. నో వే, అలా అలా వర్కౌట్ అవ్వదు. బట్ నువ్వు చాలా స్పెసిఫిక్గా ఉంటే నీ మైండ్ అర్థం చేసుకుంటుంది, ఓకే వీడు చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి. ఓకేనా, ఫైన్. సో ఒకవేళ గోల్స్ ఉంటే బెనిఫిట్స్ ఏంటి, మనకు ఒక డైరెక్షన్, క్లియర్ డైరెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో నా హెల్త్ గోల్ ఇది, ఓకే నేను ఖచ్చితంగా 2 kgs తగ్గాలి అని చెప్పేసి. ఓకే, సో దాన్ని బట్టి నేను నేను నా హెల్త్ని కానీ నా దీన్ని కానీ ఆ ప్లాన్ చేసుకుంటాను. ఓకే, ఆ జనవరి మంత్ నా ప్రయారిటీ ఏంటి అంటే నా హెల్త్. ఓకేనా, సో తర్వాత మోటివేషన్ ఉంటుంది మనకు గోల్ ఉంది అంటే, లేదు అంటే మనం ర్యాండమ్గా వెళ్తూ ఉంటాము. తర్వాత వెన్ ఎవర్ వీఆర్ సీయింగ్ ప్రోగ్రెస్, ఓకే ఒక 5,000 నేను ఎవ్రీ మంత్ సేవ్ చేయాలి అని చెప్పేసి నా గోల్ అనుకోండి. ఓకే, వెన్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ ప్రోగ్రెస్, ఓకే ఐఎమ్ ఏబుల్ టు సేవ్ 5,000 పర్ మంత్ అని చెప్పేసి అనుకుంటే సో నేను హ్యాపీగా ఉంటా. ఓకేనా, మీన్ వైల్ మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే సొసైటీ కానీ లేదంటే మీ ఫ్రెండ్సే తీసుకోండి, లేదా మా ఫ్రెండ్స్ తీసుకోండి. ఓకే, చాలా అదేంటి ర్యాట్ రేస్ లాగా చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు సొసైటీ అంతా. మనం కొంచెం వెనకబడ్డామంటే అయిపోయింది, ఇంకా మనం ఆ రేస్లో ఉండము. ఓకేనా, అంత సీరియస్గా ఉంది ఇప్పుడు కాంపిటీషన్ కానీ ఏదైనా కూడా. ఫైన్, సో మీరు ఎప్పటికప్పుడు ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉండాలి గోల్స్ని, మీరు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి. ఓకేనా, సో దట్ మీ డెసిషన్స్ స్మార్టర్గా ఉంటాయి, తర్వాత మీరు హ్యాపీగా ముందుకు లీడ్ చేయొచ్చు లైఫ్ని. ఫైన్, ఆర్ యూ దేర్ విత్ మీ? కామెంట్ చేయండి ఒకసారి, ఉన్నారా? శ్రీకాంత్, హఫీజాబాను, యా యా, ఎందుకంటే నాకు ఇక్కడ కూడా కనిపించట్లేదు అసలు మీరు ఉన్నారు లేదా కూడా. బట్ సో ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్లాంటి ఫర్దర్ సెషన్స్ కూడా మీరు ఇంకా అటెండ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఫైన్. సో మూవింగ్ టు ద ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఇంతవరకు మీ గోల్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటే ఇఫ్ యూ అసెస్ దట్, ఓకే ఎయిదర్ ఈ 5 థింగ్స్లో ఏదో ఒకటి మిస్ అయి ఉంటుంది. ఓకే, సో దీనిలోని స్మార్ట్ గోల్స్ అంటాం అనమాట. ఈ ఫ్రేమ్వర్క్ని స్మార్ట్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఓకే, ఏంటి స్మార్ట్ ఫ్రేమ్వర్క్? ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, ఇప్పటిదాకా నేను చెప్పినట్టు సో మీరు మంచి మార్కులు తెచ్చుకుందాము, లైక్ చదువుకుందాం అనుకున్నారు. సో యువర్ గోల్ ఈస్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ మార్క్స్. ఓకే, ఈజ్ ఇట్ వెరీ స్పెసిఫిక్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు నేను మనీ సేవ్ చేయాలి అనేది నా గోల్ అనుకోండి. ఓకేనా, అది స్పెసిఫిక్గా ఉందా? లేదు. ఎంత మనీ సేవ్ చేయాలి? ఓకే, సో ఎంత మనీ సేవ్ చేయాలి, ఎన్ని మంత్స్లో సేవ్ చేయాలి, చాలా క్లియర్గా ఉండాలి. ఓకేనా, సో దీనికి మీరు కావాలంటే టైం తీసుకోండి. ఓకే, యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైం వెన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఆల్ దిస్ స్మార్ట్ థింగ్స్. ఓకే, సో ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిఫైన్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ టు అచీవ్ విత్ ప్రిసైజ్ డీటెయిల్డ్ లాంగ్వేజ్, అవాయిడ్ అంబిగ్యూటీ, ద క్లియరర్ యువర్ గోల్ ద ఈజియర్ ఈజ్ టు పర్స్యూ. ఓకే, సో నా గోల్ ఏంటి? ఐ వాంట్ టు సేవ్ 5,000 రూపీస్ ఎవ్రీ మంత్. ఓకేనా, ఇంత స్పెసిఫిక్గా మీ గోల్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. ఫైన్, సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్పెసిఫిక్.
అర్థమవుతుందా స్పెసిఫిక్ అంటే? డూ ఐ నీడ్ టు రీఇటరేట్? నో, ఐ నీడ్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఓకే, మీరు ఇట్లా నాకు కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు ఐడియా ఉంటుంది, ఓకే మీకు అర్థమైంది, ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేసి. ఫైన్, మూవింగ్ టు ద నెక్స్ట్ థింగ్. ఓకే, యువర్ గోల్ షుడ్ బి మెజరబుల్. సో ఎలా ఉండాలి? మైల్ స్టోన్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఎస్టాబ్లిష్ కాంక్రీట్ క్రైటీరియా టు ట్రాక్ ప్రోగ్రెస్. యూజ్ నెంబర్స్, పర్సంటేజ్, మైల్ స్టోన్స్, సో యూ ఆల్వేస్ నో వేర్ యూ స్టాండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటున్నాను. ఓకే, సో నాకు బుక్ రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ చేసుకుందాము, తర్వాత ఒక గోల్ కూడా పెట్టుకున్నాను, నేను అట్లీస్ట్ 2 బుక్స్ చదువుకోవాలి ఒక క్వార్టర్కి అని చెప్పేసి. 3 monthsలో 2 books కంప్లీట్ చేయాలి అని. సో మనకు నెంబర్స్ చూపిస్తున్నాం అక్కడ. ఓకేనా, నేను ఎన్ని బుక్స్ కంప్లీట్ చేయాలి? 2 books కంప్లీట్ చేయాలి. ఎన్ని మంత్స్లో? 3 monthsలో. ఓకే, లైక్ వైజ్ నేను ప్రతిరోజు కూడా ఒక 1 hour టైం కేటాయిస్తున్నాను చదువుకోవడానికి. సో ద గోల్ షుడ్ బి స్పెసిఫిక్ అండ్ మెజరబుల్. ఓకే, సో మీరు ఎవ్రీ వీక్ మీరు ఒకవేళ చెక్ చేసుకుంటే, ఓకే ఐ కంప్లీటెడ్ 20 pages ఇన్ దిస్ వీక్, నెక్స్ట్ వీక్ ఐ కంప్లీటెడ్ 30 pages. సో మీరు ట్రాక్ చేసుకునే విధంగా ఉండాలి గోల్ అనేది. ఫైన్, ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. థర్డ్ వన్ ఈస్ అచీవబుల్. గైస్, ఆర్ యూ దేర్ విత్ మీ? సో ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ వన్ ఈజ్ మెజరబుల్. ఓకే, సో ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ బుక్ పెన్ను పేపర్ తీసుకోండి, ఒక గోల్ రాసుకోండి. ఓకే, ఐ విల్ గైడ్ యూ, యూ కెన్ రైట్ హౌ యూ కెన్ డూ. ఓకే, సో థర్డ్ వన్ ఈస్ అచీవబుల్. ఎప్పుడు మనము ఎలా ఉంటుందంటే స్పెసిఫిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 books చదివేయాలి. ఓకే, నేను అదే టైంలో నేను జిమ్కి వెళ్ళిపోవాలి, అదే టైంలో నేను నా కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో అచీవ్ అవ్వగలమా మనము? నో. బట్ నేనేమంటున్నాను, సో మన టాలెంట్ మనకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హఫీజాబాను మంచి బుక్ రీడర్, ఓకే, సద్గురు బుక్ రీడర్ కాదు. అలాంటప్పుడు సద్గురు ఏం చేయాలి? అట్లీస్ట్ రోజుకి ఒక పేజ్ చదవాలి అని పెట్టుకోవాలి. కానీ నేను అలా కాకుండా నేను ఒక బుక్కే చదివేస్తాను రోజుకి అంటే, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సంథింగ్, యువర్ గోల్ షుడ్ బి వెరీ మచ్ అచీవబుల్. అది అచీవ్ అయ్యేలాగా ఉండగలగాలి. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ థింగ్. Set realistic goals that stretch your abilities without being impossible. Balance ambition with practical assessment of your resources and constraints. ఓకే, మీకు అర్థమైంది కదా? సో మీ గోల్ అనేది చాలా రియలిస్టిక్గా ఉండాలి. ఆర్ యూ ఏబుల్ టు అచీవ్ ఇట్ ఆర్ నాట్? అండ్ మనం ఏం చేయాలంటే మనకున్న జోన్లో కొంచెం కంఫర్టబుల్గా కొంచెం స్ట్రెచ్ చేసుకోగలిగేలా ఉండాలి గోల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2-3 hours టైం దొరికింది, అట్లీస్ట్ 1 hour నేను పెట్టుకుంటాను ఎక్సర్సైజ్కి. ఓకే, లైక్ వైజ్. సో ఫోర్త్ వన్ ఈస్ రిలవెంట్ ఆర్ రియలిస్టిక్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, సో ఎన్ష్యూర్ యువర్ గోల్స్ అలైన్ విత్ యువర్ డీప్ వాల్యూస్, ప్రయారిటీస్, లాంగ్ టర్మ్ విజన్. ఇర్రిలవెంట్ గోల్స్ డ్రైన్ ఎనర్జీ వితౌట్ డెలివరింగ్ ఫుల్ఫిల్మెంట్. సో మీ గోల్ మీకు రిలవెంటా? ఓకే, అది మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు స్టూడెంట్, మీ కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఆల్ ఆఫ్ ద సడన్ మీరు సపరేట్ సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి నేను ఫిలిం ఇండస్ట్రీ సైడ్ ట్రై చేస్తాను అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలవెంట్ గోల్. ఓకే, మీకు ఫిలిం ఇండస్ట్రీ సైడ్ పర్సూయింగ్ చేయాలని ఉంది అంటే అది రిలవెంట్ గోల్ మీకు. లేదు, ఆల్ ఆఫ్ ద సడన్ బయటకు వెళ్ళిపోయి నేను వేరే చేస్తాను అంటే అది రిలవెంట్. ఫైన్ కదా? ఇప్పుడు సో మీ గోల్ ఎప్పుడు కూడా మీకు రిలవెంట్గా ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. లేదు, ఇర్రిలవెంట్ గోల్స్ ఉన్నాయి అంటే మాత్రము ఇట్స్ ఫైన్, ఇంకా మీకు అది ఇంకొక స్ట్రెస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్, నేను బుక్ చదువుదాం అనుకుంటున్నాను. ఓకే, నా దగ్గర టైం లేదు, కానీ నేను ఖచ్చితంగా నేను చదవాలి అని చెప్పేసి రోజు కూర్చుంటున్నాను అనుకో. సో అదేమవుతుంది అంటే ఎంజాయ్మెంట్ కాస్త స్ట్రెస్ అయిపోతుంది. ఓకేనా? సో యువర్ గోల్స్ ఆల్వేస్ షుడ్ బి రిలవెంట్. అండ్
ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్ షుడ్ బి టైమ్ బౌండ్. ఎప్పుడైనా మీరు గోల్ సెట్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఓకే మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈజ్ ఎ టైమ్ బౌండ్. అంటే నేను ఒక 5,000 రూపీస్ జనవరి మంత్లో సేవ్ చేస్తాను. ఓకే, సో జనవరి ఈజ్ ద టైమ్ లైన్. లేదు ఇప్పుడు నేను ఒక 2 kgs 30 డేస్లో తగ్గుతాను. 30 days ఈజ్ ద టైమ్ బౌండ్. ఓకే, ఆర్ యూ గైస్ విత్ మీ టిల్ హియర్? సో I'll give 1 minute break. Just go through this slide. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్లో పింగ్ చేయండి. So we discussed about smart approach in goal setting. Are we good? Great. Okay, ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క నిమిషం, I have created one sheet for you guys. Okay, yes, correct. Somewhere I'll share with you guys in WhatsApp. Okay, సో మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఇప్పుడు బుక్ ఓపెన్ చేసేసి ఓకే, సో వాట్ ఈజ్ యువర్ గోల్? అండ్ బిఫోర్ మూవింగ్ టు దట్ యాక్టివిటీ ఇంకోటి చెప్తాను. ఓకే, సో మీకు గోల్ అంటే అర్థమైంది కదా, ఏంటి ఒక స్పెసిఫిక్ ఏదైనా అవుట్కమ్ రావాలి మనకి విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైమ్ లైన్. ఓకేనా, సో మనం ఇప్పుడు కోరిలేషన్ చూద్దాం. వాట్ ఈజ్ గోల్, వాట్ ఈజ్ ఎయిమ్ అండ్ వాట్ ఈజ్ హ్యాబిట్? ఎనీ ఐడియా? చాట్లో షేర్ చేయండి. ఎనీ ఐడియా? ఎయిమ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి, తర్వాత హ్యాబిట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ఎయిమ్, గోల్ అండ్ హ్యాబిట్? కెన్ వి కోరిలేట్ దీస్ 3 things? సో మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్తో ఇది డిస్కస్ చేద్దాము. ఇది అయిపోయిన వెంటనే మనం యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎయిమ్ వన్ టైమ్ థింగ్. వాట్ అబౌట్ గోల్, హ్యాబిట్? Aim is nothing but ultimately what we want to become. Okay, goals, smaller steps to achieve aim. Goals can be multiple, habit is a regular thing. Great. Okay, so ఒక ఎయిమ్ అంటే ఒక డైరెక్షన్ అనుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బ్యాక్ ఓకే, నేను ఎస్ గోల్ ఈజ్ డిఫరెంట్ వేస్ టు రీచ్ యువర్ ఎయిమ్. ఓకే, గ్రేట్. సో నేను పబ్లిక్ స్పీకర్ అవుదాం అనుకున్నాను. ఓకే, అదేంటి నా ఎయిమ్. ఓకేనా, సో అదొక డైరెక్షన్ లైఫ్లో, బట్ దానికి టైం లైన్స్ ఏం లేవు స్పెసిఫిక్గా. ఓకేనా, ఒక మామూలుగా మనం ఒక 5 year ప్లాన్ పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను పబ్లిక్ స్పీకర్ అవుదాం అనుకున్నాం అనేది ఒక ఎయిమ్. ఓకేనా, దానికి రిలవెంట్ గోల్స్ ఏంటి అంటే, సో నాకు ఇంకొకటి లైఫ్ అదేంటి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా నేను సర్టిఫికేషన్స్ చేయాలి, లైఫ్ కోచింగ్ సర్టిఫికేషన్స్ చేయాలి. సో తర్వాత పబ్లిక్ స్పీకింగ్ మీద ఏమైనా సెషన్స్ ఉంటే అవి తీసుకోవాలి, అంటే నేను నేర్చుకునేలాగా. సో ఇవన్నీ ఏంటి అంటే స్పెసిఫిక్ గోల్స్. ఓకేనా, సో ఈ స్పెసిఫిక్ గోల్స్కి టైం లైన్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఫస్ట్ గోల్స్ ఇవన్నీ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ నేను కూర్చొని లైఫ్ కోచింగ్ సర్టిఫికేషన్స్ కానీ లేదంటే హ్యాపీనెస్ కోచింగ్ కానీ, సో ఆల్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ కంప్లీటెడ్.
Goal is a thing to achieve in a specific timeline. Great. Okay. సో నా ఎయిమ్ ఏంటి అంటే టు బికమ్ ఏ పబ్లిక్ స్పీకర్. ఓకే. సెకండ్ థింగ్, దానికి గోల్స్ ఏంటి అంటే టు డూ రిలవెంట్ సర్టిఫికేషన్స్, టు క్రియేట్ మై డిజిటల్ ఇమేజ్. ఓకే. హ్యాబిట్ ఈజ్ ఎ రెగ్యులర్ యాక్షన్. గ్రేట్. సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేనేంటి, ఇప్పుడు నా స్పెసిఫిక్ గోల్ నేను చెప్తాను. ఓకేనా. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కన్నా ముందు, సో నా స్పెసిఫిక్ గోల్ ఏంటి అంటే టు రీచ్ 10K people in next 3 months on the topics relevant to happiness, and my target audience are students, working employees, and working and homemakers. ఫైన్. సో ఇది నేను 3 months ముందు అనుకున్న గోల్. ఓకేనా. సో యామ్ ఐ స్పెసిఫిక్ ఎనఫ్ ఆన్ దిస్? ఎస్, ఐఎమ్ స్పెసిఫిక్. ఎందుకంటే నేను చాలా క్లియర్గా స్టేట్ చేస్తున్నాను, అట్లీస్ట్ 10K పీపుల్కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే. ఎన్ని మంత్స్? 3 months. సో టాపిక్స్ ఏంటి? హ్యాపీనెస్. క్లియర్ కదా? రైట్. సో ఇది స్పెసిఫిక్. సో ఇప్పుడు మీరు మీ గోల్ క్లియర్గా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు నాలాగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. సో సెకండ్ థింగ్, ఈజ్ ఇట్ ఏ మెజరబుల్ గోల్? ఎస్, ఇట్ ఈస్. ఓకేనా. ఎందుకు? సో 3 months. సో మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా, పీపుల్ ఆర్ 3 months. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెజరబుల్. ఓకే. ఈజ్ ఇట్ అచీవబుల్? సో ఇది నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ యాజ్ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. సో ట్రావెలింగ్, నాకు వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి 2 hours, రావడానికి 2 hours. సో నేను అచీవ్ చేయగలనా అనేది నాకు చాలాసార్లు డౌట్ వచ్చేది. ఓకేనా. సో వెన్ వీఆర్ డిస్కసింగ్, సో సెట్ రియలిస్టిక్ గోల్స్ టు స్ట్రెచ్ యువర్ అబిలిటీస్ వితౌట్ బీయింగ్ ఇంపాసిబుల్. ఓకే. సో నేను ఫాలో అయిన ఫండ్ ఏంటి అంటే, వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ మెట్రో, ఓకే, కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాను. సో రికార్డింగ్స్ అన్నీ ఏం చేస్తాను? వీకెండ్స్ చేసుకుంటాను. ఓకేనా. సో మీ స్పెసిఫిక్ గోల్ మీరు అచీవ్ చేయగలరా? సో మీరు స్ట్రెచ్ చేసుకోవాలి. ఆబ్వియస్గా ఒక గోల్ మీరు కొత్తది పెడుతున్నారంటే ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీరు స్ట్రెచ్ చేసుకోవాల్సిందే. ఓకే. ఫైన్. సో దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. అండ్ ఈజ్ ఇట్ రిలవెంట్? ఎస్, బికాస్ ఇట్ అలైన్స్ టు మై లాంగ్ టర్మ్ గోల్. ఓకే. సో నేను పబ్లిక్ స్పీకర్ అవుదాం అనుకున్నాను కాబట్టి ఇది రిలవెంటే. ఓకేనా. ఫైన్. అండ్ ద టైమ్ బౌండ్. వాట్ ఈస్ ద టైమ్ బౌండ్ ఐ హ్యావ్ గివెన్? 3 months. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు ట్రాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వీక్ నేను స్టాట్స్ చూస్తూ ఉంటాను. ఓకేనా. నేను ఎంతవరకు రీచ్ అయ్యాను? 7K people రీచ్ అయ్యానా? 5K people రీచ్ అయ్యానా? సో నా కంటెంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా నేను, సో దట్ టు పార్ విత్ మై గోల్. క్లియర్ కదా? యామ్ ఐ క్లియర్ టిల్ నౌ? నెక్స్ట్ నేను హ్యాబిట్ అంటే చెప్తాను. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు మై హ్యాబిట్, సో హ్యాబిట్ ఈజ్ ఏ డైలీ యాక్టివిటీ, రైట్? డైలీ యాక్టివిటీ కాదు, రిపీటెడ్ యాక్షన్ అందాం. సో రిపీటెడ్ యాక్షన్ ఏంటి అంటే, నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఓకే, 4 shots ఎవ్రీ వీక్. వాట్ మే గో, ఇది ఖచ్చితంగా నేను హ్యాబిట్లా చేసేసుకున్నాను. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా 4 shots రికార్డ్ చేయాలి, పెట్టాలి యూట్యూబ్లో. ఓకేనా. ఇఫ్ పాసిబుల్ 1 live ఆర్ 1 long వీడియో. సో ఐఎమ్ ప్రిపేరింగ్ మై మైండ్
ఇన్ సచ్ ఎ వే దట్ నేను ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి. రన్ చేసినప్పుడు అట్లీస్ట్ నేను 4 షార్ట్స్ నేను చేయగలగాలి వీక్లో. సో ఏ టైంలో చేయాలి అది కూడా నువ్వు, సో దట్ ఈస్ వేర్ గోల్ సెట్టింగ్. సో టైమ్ లైన్స్ ట్రాన్స్ఫార్మ్ గోల్స్ ఫ్రమ్ నో. సో మన నెక్స్ట్ మైల్ స్టోన్స్ అవన్నీ ట్రాకింగ్ ఈజీ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఖచ్చితంగా 4 షార్ట్స్ చేయాలి అంటే నా ప్లానింగ్ ఏంటి, ఎప్పుడు కూర్చోవాలి నేను దాని గురించి, నేను ఎప్పుడు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో యువర్ గోల్ ఇట్ గివ్స్ యూ ఏ స్ట్రీమ్ లైన్. ఓకే, వాట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్, ఎలా ఉంటుంది నీ లైఫ్ అని చెప్పేసి అది నీకు గైడ్ చేస్తూ ఉంటుంది. ఫైన్ నా? సో దిస్ ఈజ్ హౌ ఐ ప్రిపేర్డ్ మై గోల్స్. వాట్ అబౌట్ యూ గైస్? So let's have 5 minutes. Okay, I'll populate this. I'm not able to populate 1 minute. Open with Google Chrome. Okay, సో ఇప్పుడు కనిపిస్తుంది కదా? ఎస్, కరెక్ట్. సో మీరు బుక్ పెన్ తీసుకొని ఒక గోల్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈజ్ ఇట్ ఏ స్పెసిఫిక్ ఎనఫ్, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వాట్ డూ యూ వాంట్ టు అచీవ్, బీ స్పెసిఫిక్ హియర్. హౌ విల్ యూ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్? సో ఆన్ వీక్లీ బేసిస్ మీరు ట్రాక్ చేస్తున్నారా మీ గోల్ని, లేదు డైలీ బేసిస్ మీరు ట్రాక్ చేస్తున్నారా? సో హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. తర్వాత హౌ కెన్ యూ రీచ్ యువర్ గోల్, ఈజ్ ఇట్ అటైనబుల్ ఆర్ అచీవబుల్? వై ఈజ్ దిస్ గోల్ ఇంపార్టెంట్, ఎందుకు ఈ గోల్? సో వెన్ విల్ ద గోల్ బి అకంప్లిష్డ్? సో ఈ యాక్టివిటీ ఒక్కసారి మీరు బుక్ పెన్ను పేపర్ తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, సో వీ కెన్ కన్క్లూడ్ దిస్ సెషన్ విత్ ఇన్ నెక్స్ట్ 5 minutes once you are done with this activity. Students, are you there with me? ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చాట్లో పింగ్ చేయండి, ఐ విల్ డిస్కస్. సో ఈ టెంప్లెట్ని నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. ఓకేనా? హూ ఎవర్ లైక్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ ఫర్ దిస్, ఐ విల్ షేర్ ఇన్ వాట్సాప్. ఫైన్. ఎనీ అదర్ పాయింట్స్? సెషన్ హెల్ప్ఫుల్లా? సో రుచిత, జయ, రాకీ గర్ల్స్, శ్రీకాంత్, హఫీజా బాను షేక్. సో ఈ ఇయర్ మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారా అంటే యూజ్ దిస్ స్మార్ట్ ఫ్రేమ్వర్క్, ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, ఫైన్. సో ఇలాంటి సెషన్స్ మళ్ళీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ టైం కొంచెం ముందే ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని వస్తాను నేను. ఇది ఫస్ట్ టైం లైవ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది నాకు. సో షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ చాట్ so that we can conclude this session.
సో హఫీజాబాను ఏది రిపీట్ చేయాలి? Do you want me to repeat smart again? Okay, fine. So Hafizabanu, like if you are from Suram's team, you can take my number and you can call me. I can guide you. So share your feedback. Hope it is helpful for you guys. Okay. సో నెక్స్ట్ టైం మంచి టాపిక్తో మళ్ళీ వద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఐఎమ్ సద్గురునాథ్ కోడ్లిగి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.